ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా తర్వాత దేశంలో ఒక ముఖ్య సినీ పరిశ్రమగా ఎదిగింది మన టాలీవుడ్. దేశంలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి మన ఇండస్ట్రీ నుండి. ఒక 3-4 సంవత్సరాల క్రితం 500,000 మార్క్ అంటే 50 కోట్లు హీరో స్టామినాకి కొలమానంగా చూసుకునేవారు. అది క్రాస్ చేసిన వారే టాప్ హీరోలుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ విపరీతంగా పెరగడం, బాహుబలి కారణంగా దేశీయ మార్కెట్ కూడా పుంజుకోవడంతో మన టాప్ హీరోల చిత్రాలు టాక్తో సంబంధం లేకుండానే 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ హీరోలతో పోల్చుకుంటే మన హీరోల రెమ్యునరేషన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. హీరోల రెమ్యునరేషన్స్ వారి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మరియు సక్సెస్ రేట్పై డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి హీరోల పారితోషికం గురించి తెలుసుకోవాలని ఆసక్తి మామూలు జనాల్లో విపరీతంగా ఉంటుంది. సో ఏ హీరో పారితోషికం ఎంతెంతో ఒకసారి చూద్దామా? ముందుగా ప్రభాస్. బాహుబలికి ముందు టాప్ 5లో ఉన్న ప్రభాస్ బాహుబలి క్రేజ్తో ఏకంగా టాప్ 1 పొజిషన్కి వచ్చేశాడు. బాహుబలి 1, 2కి చెరో 30 కోట్లు తీసుకుని టాలీవుడ్లో అందరికంటే ముందున్నాడు ప్రభాస్. అలాగే హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో పెరిగిన తన క్రేజ్ వల్ల షూటింగ్ దశలో ఉన్న సాహో చిత్రానికి ఏకంగా 50 కోట్లు తీసుకున్నాడట మన ఈ యంగ్ రెబల్ స్టార్. మహేష్ బాబు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపే హీరో ప్రిన్స్ మహేష్ బాబు. సౌత్ మొత్తంలో హైయెస్ట్ లేడీ ఫ్యాన్ క్రేజ్ ఉన్న ఈ హీరో నెక్స్ట్ తన మురుగదాస్ సినిమాకి 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని 2వ స్థానంలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్. వరుసగా 10 ఫ్లాప్స్ వచ్చాక కూడా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న స్టామినా పవర్ స్టార్ సొంతం. హిట్లు, ఫ్లాపులకి సంబంధం లేకుండా ప్రేక్షకులచే దైవంగా కీర్తించుకునే ఇద్దరు హీరోలు రజనీ, పవన్ మాత్రమే అంటారు సినీ విశ్లేషకులు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు 23 కోట్లు తీసుకుంటూ 3వ స్థానంలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్. డాన్సులు, ఫైట్లు ఇవి మాత్రమే కాకుండా ఇప్పటి తరం యువ నటుల్లో అద్భుతమైన నటన ప్రావీణ్యం ఉన్న హీరోల్లో నంబర్ 1 మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో టాప్ పొజిషన్లో ఉంటాడు మన తారక్. ఇప్పుడు సినిమాకి ఎన్టీఆర్ తీసుకుంటున్న అమౌంట్ 22 కోట్లు. ఇంకా రామ్ చరణ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి అద్వితీయమైన లెగసీని అంతే సమానంగా కొనసాగించడం ఏ వారసుడికి అయినా అతి కష్టమైన పని. అంతటి బరువును చాలా సునాయాసంగా మోస్తూ వరుస సక్సెస్లతో ఒత్తిడిని జయించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ 20 కోట్లు. అల్లు అర్జున్. మెగాస్టార్, పవర్ స్టార్ తర్వాత మెగా హీరోల్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి యువ నటుడు. మెస్మరైజింగ్ డాన్స్లతో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోగా రోజు రోజుకి తన మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్న బన్నీ రెమ్యునరేషన్ 19 కోట్లు. రవితేజ. చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగిన హీరో ఇతను. హీరోయిజంలో కామెడీని జోడించి వరుస విజయాలు అందుకుని ఇప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్లో ట్రెండ్ సృష్టించిన మాస్ మహారాజా రెమ్యునరేషన్ 15 కోట్లు. నాగార్జున 10 కోట్లు, బాలకృష్ణ 8 కోట్లు, ఇంకా వెంకటేష్ 7 కోట్లు తీసుకుంటున్నారు.